హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఒక్కరూ వినాల్సిన కథనం గురించి తెలుసుకుందాం. మాటలు పలకని ఎన్నో మది భావాలు కళ్ళు పలకిస్తాయి. అవి ఎదుటివారి మదిని మీటితే పలికే మౌనరాగం. మనం కొంత మదిని జీవితంలో ఎందుకు కలుస్తామో తెలీదు. ఆ కలయిక కొన్ని క్షణాలు లేక కొంతకాలం కావచ్చు. అయినప్పటికీ వారితో గడిపిన ఆ క్షణాలు, ఆ కాలం మనసు పొరల్లో ఎక్కడో పదిలంగా ఉంటాయి. అవి పరిస్థితులను బట్టి కళ్ళ ముందుకు మధుర స్మృతులుగా మదిని మీటేవి కావచ్చు, లేక మదిని పిండి మానిపోతున్న గాయాన్ని మరలా రేపేవి కావచ్చు. ఏది ఏమైనా సుఖం దుఃఖం రెండక్షరాలు. వాటిని నిలుపుకున్నది మది రెండక్షరాలు. వీటి అన్నిటికీ కారణమైన ప్రేమ కూడా రెండక్షరాలే. శాంతి శాంతి. కళ్ళు తెరిస్తే గొడవ పెట్టుకుంటానని భయమా? కళ్ళు తెరువు. నిన్ను కారుతో గుద్దిన తన భార్యతో నువ్వు ఏమీ చేయలేదు అని ధైర్యం చెప్పి క్షమించి అంతా నేను చూసుకుంటాను అని చెప్పాడే అతను భర్త అంటే. ఆ విలువ నాకు తెలిసింది. ఇంకా మన మధ్య గొడవ రాదు. నువ్వు లేనిదే నేను బ్రతకలేను అని ఏడుస్తూ, శాంతి ప్లీజ్ ప్లీజ్ కళ్ళు తెరువు శాంతి. ప్రేమించేటప్పుడు నీ చుట్టూ తిరిగానే, అది ప్రేమ కాదు. కానీ నిన్ను దూరం చేసుకుని ఇప్పుడు వీధులన్నీ తిరిగానే, అది ప్రేమంటే అని కార్తీక్ ఎమోషనల్గా డైలాగ్ చెప్తూ ఉంటే వెనక స్నేహితుడా స్నేహితుడా అన్న సాంగ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటే ఆ ఎమోషనల్ సీన్ ఆమె ఎదురుగా కిచెన్ కిటికీ మీద ఉన్న తన సెల్ ఫోన్లో చూస్తూ ఆ క్లైమాక్స్ సీన్ ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి మొదటిసారి చూసినట్టే ఎమోషనల్ అవుతూ గ్యాస్ స్టవ్ మీద ముకుడులో ఉన్న వేపుడు కూరను కలుపుతూ ఉంది రాజీ. ఆ ఎమోషన్ బ్రేక్ చేస్తూ తన సెల్ ఫోన్ మోగడంతో ఫోన్ ఉన్నది మాట్లాడుకోవడానికి అనే విషయం మర్చిపోయి, ఎవడహే ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు అని విసుక్కుంటూ కుళాయిలో కూర మీద ఉన్న చూపును కిచెన్ కిటికీ మీద ఉన్న మొబైల్ మీదకి మళ్లించింది. మొబైల్ స్క్రీన్ మీద బ్రూ కాలింగ్ అని చూసి అప్పటి వరకు చిరాకు కోపంతో ఉన్న ఆమె ముఖం చిరునవ్వుతో విచ్చుకుని ఫోన్ లిఫ్ట్ చేసి, ఎరా అన్నయ్య ఎలా ఉన్నావు అని అడిగింది సంతోషం నిండిన గొంతుతో. నేను బాగానే ఉన్నాను. నువ్వు, బావ, అమ్మా, నాన్న, అత్త, మామ మీరు అందరూ ఎలా ఉన్నారు అని పేరు పేరున అడిగాడు వ్యాస్. ఓ గ్యాప్ ఇచ్చి మాట్లాడు. అందరూ బాగానే ఉన్నాం అని రాజీ ఇంకా ఏదో అడుగుతుండగా, ఏం చేస్తున్నావే అని మళ్ళీ వ్యాస్ అడిగిన ప్రశ్నకి మొబైల్లో సఖీ సినిమా చూస్తూ వంట చేస్తున్నాన్రా అని సమాధానం చెప్పిన రాజీతో, ఏంటే సినిమా చూస్తూ వంట చేసి పెడుతున్నావా బావగాడికి అని అడిగాడు వ్యాస్. అంత లేదులే కానీ వీకెండ్ కదా, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అని అడిగింది. ఏం చేస్తాం, సింగిల్ పర్సన్ని, అలా ఊరి మీద పడ్డాం అన్న అన్నతో, మేము నిన్ను మింగిల్ అవ్వద్దని చెప్పమ్మా అంటూ మొదలు పెడుతున్న చెల్లితో విషయం తన పెళ్లి వైపు మరలుతుందని గమనించి టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఇప్పుడు నేను ఎక్కడున్నానో గెస్ చేయి అంటూ క్యూరియాసిటీ నిండిన గొంతుతో అడిగాడు. అంటూ తన ఎడమ చేయి చూపుడు వేలు ఆమె ఎడమ బుగ్గపై పెట్టి తన ఎడమ వైపుకు కొంచెం తలను వాల్చి ఆలోచిస్తూ అంతకు ముందు అన్న గొంతులో పలికిన క్యూరియాసిటీని ఒకసారిగా గుర్తు చేసుకుంటూ, నేను ఒప్పుకోను అంటూ ఏడుపు మొదలుపెట్టింది. చెల్లెల నుండి తాను యాక్సెప్ట్ చేసిన రియాక్షన్ రాగానే వ్యాస్ ఎంత కంట్రోల్ చేసుకున్నా నవ్వు ఆగకపోవడంతో గట్టిగా నవ్వేశాడు. నువ్వు ఇప్పుడు తాజ్మహల్ దగ్గర ఉన్నావు కదా అని కొంచెం ఏడుపు మిళితమైన గొంతుతో అంది రాజీ. అని తన నవ్వుని ఆపుకుంటూ చిన్నగా ఆమె మాటలకి సమ్మతి పలికాడు వ్యాస్. దాంతో ఎప్పుడు నువ్వు ఒక్కడివే వెళ్ళిపోరా, నన్ను తీసుకెళ్లకు అని నిందిస్తూ, నువ్వు ముందు వీడియో కాల్కి వచ్చి మాట్లాడు అంటూ డిమాండ్ చేసింది రాజీ. ఇప్పుడు చెల్లెల మొహం ఎలా ఉంటుందో ఊహించుకుంటూ చిన్నగా నవ్వుకొని పున్నమి చంద్రుని వెన్నెల వెలుగులో మరింత అందంగా మెరిసిపోతున్న తాజ్ ముందు నిలబడి వీడియో కాల్ ఆన్ చేశాడు వ్యాస్. అప్పటి వరకు ముడుచుకుని ఉన్న తన చెల్లెల ముఖం ఒక్కసారిగా తన వెనకనున్న తాజ్మహల్ని చూసి ఆనందంతో విప్పారడం చూసి, ఆనందంతో బాగుందా అని అడిగాడు వ్యాస్. అదే పరవశంలో చాలా అని సమాధానం ఇచ్చి అంతలోనే మళ్ళీ ముఖం ముడుచుకొని
ఏం లాభం, డైరెక్ట్గా అయితే చూడలేకపోతున్నానుగా అని కొంచెం బాధ, నిరుత్సాహం కలగలిపిన గొంతుతో అంది. అప్పటి వరకు చెల్లెల్ని ఉడికించాలి అనుకున్న ఆమె గొంతులో నిరుత్సాహం విని కొంచెం బాధ నిండిన గొంతుతో, నన్ను ఏం చేయమంటావే? ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, బావగారికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తాను, వీలు చూసుకుని ఒక వీకెండ్ ఇక్కడికి రండి అని చాలాసార్లు పిలిచాను. మీ ఆయన నా మాట వింటేగా అని నెమ్మదిగా అంటున్న వ్యాస్ మాటలు అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న ప్రభా చెవిలో పడ్డాయి. నెమ్మదిగా అన్న పెద్ద బాంబే వేసావుగా బామర్ది అని అంటూ తన భార్యామణి ముఖం ఇప్పుడు ఎలా ఉంటుందో అని ఓరకంటతో రాజీని చూశాడు ప్రభ. అప్పటికే అతని వైపు ఎర్రబడిన ముఖంతో నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తుంది రాజీ. అలా రాజీని ఒకసారిగా చూసి భయపడి తన ఎడమ చేత్తో తన వీపును తానే తూతూ అని తనను తానే తట్టుకుని, మా రాక్షసి, చాచా మా రాజమ్మ డిన్నర్లోకి ఈరోజు ఏం స్పెషల్ చేసింది అని రాజీని ముద్దు చేస్తూ ఆమె భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకుంటున్న తన భర్త చేతిని విసురుగా తోసి మొబైల్ ఫోన్ అతని చేతిలో పెట్టి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది రాజీ. అదంతా వీడియో కాల్లో ఉన్న వ్యాస్ చూస్తూ చిన్నగా నవ్వుతూ రాజీ వెళ్ళిన వైపే బిక్కమొహం వేసుకుని చూస్తూ నిలబడి ఉన్న ప్రభతో, ఎలా ఉన్నావు బావా అని పలకరించాడు. వ్యాస్ పలకరింపుతో తేరుకున్న ప్రభ బాంబు పెట్టి పేల్చి అది ఎలా పేలింది అని ఆ బాధితుడినే అడిగినట్టు ఉంది నీ పలకరింపు అని ఉక్రోషంగా అన్నాడు బామర్దితో. బామర్ది బావ బ్రతుకు కోరతాడు అంటారు, అందుకే నీకు పెళ్లికి ముందే చెప్పాను మా రాక్షసి గురించి. వింటే నువ్వు ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని అంటించుకున్నావు, ఇప్పుడు పడు అంటూ నవ్వుతూ రెండు బావని ఆట పట్టిస్తున్నాడు వ్యాస్. అంత లేదమ్మా, నా రాక్షసి కోపంతో ఎర్రబడ్డ ముఖాన్ని నా ఒక్క చూపుతో మందారం మెరుపులా ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసులే అని అంటూ, అయినా మనసైన చెల్లిని ఉద్యోగిస్తూ మన దోవలోకి తెచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుంది. అయినా ఇప్పుడు కాదులే, నీకు కూడా నీ మనసుకు నచ్చిన అమ్మాయితో పెళ్లి అవుతుంది కదా, అప్పుడు తెలుస్తుందిలే ఈ బుజ్జగింపులో ఉన్న ఆనందం అంటూ, అప్పుడు నేను ఇంతకింత రివెంజ్ తీర్చుకోకపోతే చూడు అంటూ, ఇక ఉంటాను బామర్ది అని ఫోన్ కట్ చేసి, రాజీ నా బంగారం, ఇప్పటికే నువ్వు అన్ని దేవుళ్ళ పేర్లు చెప్పి వారమంతా నన్ను ఉపవాసం ఉంచి ఎప్పుడో వీకెండ్లో ఛాన్స్ ఇస్తున్నావు. ఇప్పుడు ఈ టూర్లు అవి అంటూ ప్లాన్ చేసుకుని నాకు ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకోమంటావా బంగారం అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ప్రభ. ఫోన్ కట్ చేసి చాలాసేపు అయినప్పటికీ నీ మనసుకు నచ్చిన అమ్మాయి అన్న చోటే ఆగిపోయింది వ్యాస్ మనసు. మది పొరలలోని అణిచివేయాలని ప్రయత్నిస్తున్న జ్ఞాపకాలు మళ్లీ రెక్కలు తొడిగి కళ్ళ ముందు కదలాడాయి. నీ మదిలో నాపై ఉన్న ప్రేమ ఒక్కసారైనా నీ కళ్ళలో చూడాలని ఎంతగానో తపించాను. ఆ ఆశ కలగానే మిగిల్చి కనుమరుగైపోయావుగా సంజు అని తలుచుకున్న క్షణం అప్రయత్నంగా వ్యాస్ ఎడమ కన్ను వర్షించింది. ఇలా దూరం నుండి చూడడమేనా, ఇప్పటికైనా మనసులో మాట చెప్పేది ఉందా అన్న స్నేహితుడితో మనసులో మెదిలే కొన్ని మధుర భావాలను తెలుపుటకు మాటలు కరువైనప్పుడు కళ్ళు పలికే మౌన భాష చాలు అంటూ తన ఎదురుగా ఉన్న ప్రేయసిని చూసి మైమరచి చెప్తున్న వ్యాస్తో, కళ్ళు ఊసులు ఆడుకోవడానికి నువ్వు టీనేజ్ అబ్బాయి కాదు, అక్కడ ఉన్నది 16 ఏళ్ల అమ్మాయి కాదు, 3 ఏళ్ల బాబుకి అమ్మ అని స్నేహితుడంటే, నీకు తెలియదురా, మొదటిసారి నేను ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు నేను ఎక్కిన లిఫ్ట్ క్లోజ్ అవుతూ ఉండగా ఓ అమ్మాయి మెరూన్ కలర్ శారీలో నుదుటిన తిలకంతో మీనా లాంటి కళ్ళకి ఒత్తైన కాటుకతో పరుగున వచ్చి లిఫ్ట్లోకి ఎక్కింది. అలా మొదటిసారి సంజుని చూసినప్పుడు నా మనసులో కలిగిన భావన తన కళ్ళల్లో కూడా ఒకసారైనా చూడాలనేరా నా ప్రయత్నం అన్న వ్యాస్ మాటలకి, తన మనసులో మాట చెప్పాలంటే ఈ సమాజం కట్టుబాట్లు, సంప్రదాయాలు, ముఖ్యంగా తన కాళ్లకు చుట్టుకుని ఉన్న పేగుబంధం ఇవన్నీ దాటి నీ మీద ఉన్న ప్రేమ ఆమె పెదవి దాటుతుందని నువ్వు అనుకుంటున్నావా అని ప్రశ్నించిన స్నేహితుడితో, సంజు ఏం తప్పు చేసిందని రా, తనకి శిక్ష, చదువు అయిపోయిన వెంటనే మంచి జాబ్ వచ్చినా దాన్ని వదులుకొని తల్లిదండ్రులు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడమా? పెళ్లి చేసుకున్నవాడు మూర్ఖంగా తనతో సైకోగా ప్రవర్తిస్తున్న భర్తని ఆమెను పట్టించుకొని అత్తామామల్ని కుటుంబం గౌరవం కోసం మౌనంగా భరించినందుక? తల్లిదండ్రులు తమ తప్పు తెలుసుకొని ఆ మూర్ఖుడితో విడాకులిప్పించి
పుట్టింటికి తెచ్చినప్పటికీ తాను తల్లి అవుతున్నాను అని తెలిసి తన స్వార్థాన్ని చూసుకోకుండా ఆ బిడ్డను పిండంగా ఉన్నప్పుడే చంపకుండా జన్మనిచ్చినందుక అని బాధగా ఎదురుగా తన పనిని సీరియస్గా చేసుకుంటున్న సంజును చూస్తూ బాధపడుతున్న వ్యాస్ చేతిలో ఫోన్ మోగడంతో ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఫోన్ వైపు చూశాడు. స్క్రీన్ మీద ఫ్రెండ్ కాలింగ్ అని చూసి అప్పటి వరకు భారంగా ఉన్న అని మనసు ఒక్కసారిగా తేలికై నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు వ్యాస్. హాయ్ కన్నా అని నవ్వుతూ పలకరించి నా వ్యాసంతో, ఫ్రెండ్ నువ్వు పొంగల్కి మీ ఇంటికి వెళ్తున్నావా అని ముద్దుగా అడుగుతున్న బాబుతో, లేదు కన్నా నీతో ఎవరు చెప్పారు అని అడిగాడు వ్యాస్. మమ్మీ నీతో కలిసి కట్ ఎగురవేస్తాను అని అంటే ఫ్రెండ్ పండక్కి వాళ్ళ ఊరు వెళ్తాడు అని చెప్పింది అని అంటున్నప్పుడు బాబు గొంతులో ఉన్న బాధని అర్థం చేసుకున్న వ్యాస్, లేదు కన్నా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, పండక్కి మన ఇద్దరం కలిసి బోల్డన్ని కైట్స్ ఎగరేద్దాం, మమ్మీకి చెప్పు ఈవినింగ్ వచ్చినప్పుడు బోల్డ్ కైట్స్ తెమ్మని అని ముద్దు పెట్టి ఫోన్ కట్ చేసి 1 2 3 అని కౌంట్ చేస్తుండగా సంజనకి ఫోన్ రావడం, తన కోపంతో అని గట్టిగా అరవడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. అలా అరుస్తున్న సంజన దగ్గరికి వెళ్ళి కూల్ బేబీ కూల్ అంటూ అప్పటికే తాను కొన్న కైట్స్ని సంజన చేతికి ఇచ్చాడు వ్యాస్. నువ్వు అన్నీ చాలా గారం చేస్తున్నావు అని రుసరుసలాడుతూ కోపంగా వెళ్తున్న సంజనని వెనక నుండి నవ్వుతూ చూస్తున్న వ్యాస్కి తెలీదు అదే వారి చివరి కలయికని. సంజన వెళ్ళిన గంటకి ఫోన్ రావడంతో హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళాడు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. తన మదిని పిండే ఆ క్షణాలు ఎప్పటికీ తన మనసుకి బరువే. ఆ బరువును ఇంకా మోయలేను అని అనుకుందేమో మనసు. కన్నీటి రూపంలో బయటకు వస్తున్న వ్యాస్ బాధకి జడివాన రూపంలో వాతావరణం కూడా తోడై నిలిచింది. ఇంతలో రోడ్డు పక్కన ఎవరో అమ్మాయి పూర్తిగా తడిచిపోయింది లిఫ్ట్ అడుగుతూ కనిపించింది. కార్ సైడ్ కాపి ఆ అమ్మాయిని ఎక్కించుకున్నాడు వ్యాస్. పూర్తిగా తడిచిపోయింది ఆ అమ్మాయిని చూడటం భావ్యం కాదని రోడ్డు వైపు చూస్తూ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఆ అమ్మాయి చెప్పిన ప్లేస్ తన ప్లాంట్కి దగ్గరగా ఉండటంతో అలాగే అని చెప్పి కారు నడుపుతూ ఫ్రంట్ మిర్రర్ వైపు చూసిన వ్యాస్కి ఎంతో ప్రేమతో తననే చూస్తున్న కళ్ళు కనిపించాయి. ఆ కళ్ళు అని ఆశ్చర్యంగా తడబడుతూ సంజన అని కారు సడన్ బ్రేక్ వేసి పక్కకు తిరిగి చూసిన వ్యాస్ ఆమె చేతిని అందుకున్నంతలో గాలై తన వైపే ప్రేమగా చూస్తూ తరిగిపోతున్న రూపం మరోమారు అతని మదిని మీటింది.